శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా ఈరోజు మరొక శ్లోకాన్ని మనం పరిశీలిద్దాం. అజో మహరహ స్వభావో జితామిత్రో ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ. అజహ జ అంటే జన్మించటం, అజహ అంటే జన్మలేనివాడు. జన్మలేనివాడు ఎలా అవుతాడు అంటే ఈ జగత్తంతా కూడా లయించబడ్డ తర్వాత ఏకైక చైతన్య రూపంతో మాత్రమే ఉంటాడు ఆయన. సృష్టి స్థితి లయకారకత్వాలన్నీ కూడా ఆయనే. సృష్టించటానికి కావలసినటువంటి బ్రహ్మతత్వము, స్థితికి కావలసినటువంటి విష్ణుతత్వము, లయకారకత్వమైనటువంటి శివతత్వము మూడు కూడా మూలదైవమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము. ఆ చైతన్యము ఎప్పటికీ పుట్టదు, నశించదు. కాబట్టి అజహ శూన్యముగా ఉన్నటువంటి ప్రపంచంలో కూడా చైతన్య రూపంలో ఉంటాడు కాబట్టి ఆయన అజహ. మహారహ కర్మ ఫలితాలను అర్హతను అనుసరించి ఇచ్చువాడు. పూర్వజన్మ సంక్రాంతమైనటువంటి ఆగామి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆయా ప్రాణులు చేసినటువంటి కృతాకృత దోషాలను చూసి వారికి తగ్గైనటువంటి ఫలితాలను ఇచ్చేవాడు. అర్హతను అనుసరించి ఫలితాలను ఇచ్చేవాడు. కర్మలను శరీరమే చేస్తుంది, కానీ దాని ఫలితము ఆత్మకు సంక్రాంతమవుతుంది. ఇదే అద్వైతం అంటే. శరీరమేమో కర్మలను చేస్తుంది మనసు ద్వారా. మనసు ప్రేరేపించటం వల్ల చేసేటటువంటి శరీరముతో చేసినటువంటి కర్మలు ఆత్మకు ఆపాదించబడతాయి. ఆత్మ కర్మ ఫలితాలను అనుభవించటానికే ఈ శరీరం వచ్చింది. ఏ ఏ కర్మలను చేసి ఎలాంటి ఫలితాలను అనుభవించాలో అలాంటి శరీరాన్ని ఇస్తాడనమాట భగవానుడు. మనం చేసేటటువంటి పూర్వజన్మ సంక్రాంతమైనటువంటి కర్మలకు ఏ శరీరం ద్వారా వాటిని అనుభవించాలో ఆ శరీరమే ఇస్తాడు. అది సూక్ష్మజీవి నుంచి మహాప్రాణి వరకు ఏ శరీరమైనా వస్తుంది. ఆత్మ ఒకటే. అంటే ఈ ఆత్మ ద్వారా చేసినటువంటి ఆత్మకు సంక్రమించినటువంటి పుణ్యపాప కర్మలను ఈ జన్మలో అనుభవించటానికి కావలసినటువంటి శరీర ఆకృతిని ఇస్తాడంతే. అంటే వేరే శరీరంతో ఆ ఫలితాలను పొందలేడు, ఆ కర్మల్ని చేయలేడు, అనుభవించలేడు. కాబట్టి ఆ శరీరాన్ని మాత్రమే మారుస్తాడు. ఆత్మ ఎప్పుడో చేసినటువంటి కర్మ ఫలితాలను ఇప్పుడున్న శరీరం ద్వారా అనుభవిస్తూ ఉంటుంది. అదే అద్వైతం. స్వభావ స్వచ్ఛమైన భావము కలవాడు. భగవాను యొక్క స్వభావం ఏమిటంటే
నిమిత్త మాత్రమైనటువంటి స్వభావం. అంటే చాలామందికి ఏమనిపిస్తుందంటే, నేను చాలా భక్తుడిని స్వామి, నేను ప్రతిరోజు కూడా స్వామిని నేను పూజిస్తాను, అర్చిస్తాను, దీపారాధన చేస్తాను, ప్రాతకాలం లేచి సంధ్యావందనం చేసుకుంటాను, స్నానాధికాలు ముగిస్తాను, ఎవరి జోలికి వెళ్ళను, కానీ నాకు ఏది కూడా కలిసి రావట్లేదు, నాకు సంతృప్తిగా లేదు. ఇన్ని పూజలు చేస్తున్నాను, నిరంతరం స్వామిని జపం చేస్తున్నాను, కొంచెం నాకు తెలిసిన ధర్మ మార్గంలోనే ఉన్నాను, కానీ నాకు ఏది అనుకున్నది జరగటం లేదు. మనం అనుకున్నది జరగటానికి ఈ శరీరము కాదు. ఈ శరీరము ద్వారా ఏ ఏ కర్మలు చేసి పూర్వ సంక్రాంతమైనటువంటి ఆత్మ అనుభవించాలో వాటికి సంబంధించిన శరీరం. ఆ కర్మలే చేస్తుంది, అవే అనుభవిస్తుంది. మనసు ఏదో కోరుకుంటుంది, కానీ అదేమి జరగదు. ఆత్మతో మనసుకు సంబంధము లేదు. మనసు పరిపరి విధాల పోతూ ఉంటుంది. ఆత్మ నిశ్చలమైనది. ఆ ఆత్మ మనలో చేరి ఈ శరీరం ద్వారా ఏవైతే కర్మ చేస్తాడో వాటిని అనుభవించటానికి మాత్రమే ఆత్మ వచ్చేసింది. శరీరము మనసు వేరు. అందుకే మనం అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటి అవుతుంది. మనం ఎన్ని పూజలు చేసినా ఈ జన్మలో పూర్వజన్మ సంక్రాంతమైనటువంటి కర్మను అనుభవించటానికి అది జరుగుతూనే ఉంటుంది. అది మనం అనుభవిస్తూనే ఉండాలి. ఎన్ని పూజలు చేసినా కూడా మనకు కష్టమే అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇప్పటిది కాదు. ఈ జన్మలోనైతే మనం మంచి పని చేస్తే మంచి ఫలితమే రావాలి. పూజ చేస్తే స్వామి మనల్ని అనుగ్రహించాలి. కానీ ఆయన అందుకే నిమిత్త మాత్రుడు. ఒరే నాయన, నేనున్నాను, నేను సృష్టించాను, కానీ నీ కర్మకు నీవే బాధ్యుడివి. కొంత కర్మ పరిపక్వము కావటానికి మాత్రమే ఆయన దోహదం చేస్తాడు, ఉపశమనాన్ని మాత్రమే కలిగిస్తాడు. కానీ కర్మని అనుభవించాల్సింది నీవే నాయన, దానికి నాకు సంబంధం లేదు, అదే విధి. అంటే జరుగుతున్నటువంటి జీవన యానంలో ఆయన చూస్తూ ఉంటాడు. తన భక్తుల్ని మాత్రం రక్షించే ప్రయత్నం చేస్తుంటాడు. కర్మ ఫలితాన్ని త్వరగా పరిపక్వం కావడానికి కావలసినటువంటి దీవెన ఇస్తూ ఉంటాడు. అదే ఆయన చేసే పని. అందుకే అందరినీ సమభావంతో చూసువాడు. ఎవరిని ఆయన వ్యతిరేకించడు, ఎవరిని అభిమానించడు. తన భక్తుల్ని మాత్రమే, తనను స్మరించిన వారి పట్ల కొంత ఉదాసీనంగా ఉంటాడు, దయగా ఉంటాడు. జితామిత్ర శత్రుభయంకరుడు. తర్వాత శత్రువును కూడా కొంత మిత్రభావంతో చూసేటటువంటి దయ కలవాడు. ఆయనకు శత్రువులు, మిత్రులు, వీరు వ్యతిరేకులు, వీరు దుష్టులు, వీరు దుర్మార్గులు, వీరు సజ్జనులు అనేటువంటి భేదభావం ఏమీ ఉండదు. సజ్జనుడు మాత్రం రక్షించే ప్రయత్నం చేస్తుంటాడు. ఎప్పుడైతే ధర్మానికి విఘాతము కలుగుతుందో ధర్మాన్ని రక్షించడం కోసం మాత్రమే అధర్మ ప్రవర్తనను శిక్ష వేస్తూ ఉంటాడు ఆయన. అంతేగాని రాక్షసుల పట్ల కూడా కొంత దయతోనే ఉంటాడు. వాడి కర్మ పరిపక్వం అయితేనే వాడికి శిక్ష. అప్పటిదాకా వెయిట్ చేస్తాడు ఆయన. వెంటనే ఏమీ వచ్చేసి శిక్షించి చంపేయడం అనంతా ఏమీ చేయలేదు. వీడి కర్మ ఇంకా ఉంది, వీడిని అనుభవించాల్సి ఉంది ఇంకా. ఆ సమయం అయిపోయిన తర్వాత మాత్రమే ఆయన అవతారాన్ని ధరించి దుష్టులను శిక్షిస్తాడు. ప్రమోదన, ఆనంద, నందన, నంద, ఈ 4 సమానార్థకాలు. ఆనందాన్ని కలిగించువాడు ప్రమోద అంటే ఆనందం కలిగించేవాడు. ఆనంద
ఆత్మానందాన్ని కలిగించేవాడు. నందన నందన, మోక్షానందాన్ని కలిగించేవాడు. అంటే భగవన్నామ స్మరణలోని ఆనందాన్ని కనుక ఒక్కసారి అనుభవిస్తే దాన్ని వదలడు. భగవంతుడి యొక్క స్వరూప స్వభావాన్ని మాత్రం ఒక్కసారి మనసులో అనుభవిస్తే దాన్ని వదలడు. ఎందుకంటే ఆయన ఆనంద స్వరూపుడు. మోక్షానందాన్ని, ఆత్మానందాన్ని అన్నిటికి కూడా ఇచ్చువాడు. మనకు శరీరం ఉంది కాబట్టి ఈ ఎడ్షడ్ వర్గాలు కూడా ఉన్నాయి. శరీరం ఉంది కాబట్టి పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా చేసేటటువంటి పనుల వల్ల మనకు సుఖము లభిస్తుంది. అంటే శారీరకమైనటువంటి సుఖము లేదా మానసికమైనటువంటి సుఖము. కానీ ఆత్మ సుఖాన్ని అందించువాడు, ఆత్మ ఆనందాన్ని అందించువాడు భగవానుడు. ఆత్మానందము ఎప్పుడు కలుగుతుందంటే భగవంతుని యొక్క ఉనికిని తెలుసుకున్నప్పుడు మాత్రమే, ఆయన స్వరూపాన్ని దర్శించినప్పుడు, ఆయన స్వభావాన్ని అనుభవించినప్పుడు మాత్రమే ఆత్మానందము కలుగుతుంది. అదే ఆయన ఇస్తాడు. అది మినహా ఆత్మ ఆనందపడటానికి అక్కడ వీల్లేదు. ఆత్మానందాన్ని కలిగించాలి అంటే దైవ దర్శనమే, వేరే మార్గం లేదు. కానీ శరీర ఆనందం కలిగించాలంటే అనేక మార్గాలు. మనసును ఆహ్లాదపరచడానికి అనేక మార్గాలు, శరీరానికి సుఖాన్ని ఇవ్వడానికి అనేక మార్గాలు, ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాన్ని ఉపశమనం చేయడానికి అనేక మార్గాలు. కానీ ఆత్మానందాన్ని పొందటానికి ఒకే ఒక మార్గము, దైవనామస్మరణ, దైవ దర్శనము, దైవాన్ని అనుభూతి చెందటం మాత్రమే ఆత్మానందము. అది ఇచ్చువాడు. మనం ఏ పురాణాలు, ఏ చరిత్ర, ఏ ఋషులను, ఏ తపస్సులను చూసినా కూడా ఆయన దర్శనంతో మాత్రమే ఆత్మానందం కలుగుతుంది. సత్యధర్మ త్రివిక్రమ, సత్యాన్ని ధర్మాన్ని కాపాడటంలో త్రివిక్రముడు. అంటే ఆయనకు మించినటువంటి వాడు లేదు. సత్యాన్ని ధర్మాన్ని, సత్యధర్మ పరాక్రమ. ఈ లోకమంతా కూడా సత్యము ధర్మం అనే రెండు ఇరుసుల మీద ప్రయాణిస్తున్నటువంటి బండి. మానవ జీవితము కూడా అంతే. ఒక మానవుడు జీవనయానంలో ప్రశాంతంగా, హాయిగా, విజయవంతంగా మన జీవన ఈ బండి నడవాలి అంటే, ఈ సంసారం అనే బండి నడవాలంటే సత్యము ధర్మం అనే రెండు ఇరుసుల మీద మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ రెండిట్లో ఏది లోపించినా కూడా బండి కుంటుపడుతుంది. సత్యముగా జీవించాలి, ధర్మ మార్గంలో జీవించాలి. ఇది మాత్రమే మానవుడికి శ్రేయస్సును కలిగిస్తుంది. స్వస్తి ప్రజాభ్యాం.